ఇది ఉంది అంటే దీని చుట్టుపక్క ఉంటది మహిళ. మహిళ అంటే మన ఆడాల మజాక. ఎందుకు ఈ చీపురు కట్టతో ఎంట్రీ ఇచ్చాడ్రా అని అంటే, స్వచ్ఛ భారత్ మన ఏరియా మన ప్రదేశం శుభ్రంగా ఉంచుకుందాం, దాంట్లో తప్పేంది. మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మనం హెల్దీగా ఉంటామని చెప్పారు కదా. అండ్ నరేంద్ర మోదీ గారు ఎప్పటి నుంచో చెప్తున్నాడు స్వచ్ఛ భారత్ అని. సో అందుకే నేను చేశాను. మీరు అందరూ రెడీయా? మనం అందరం మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకుందాం. రెడీ? ఇప్పుడు మా పెదమ ఊడుస్తుంది, ఒక్కసారి చూడుదాం. పెద్దమా ఒక్కసారి ఊడు పెదమా. మన ఆయుధం పెదమా, ఇది మన ఆయుధం, దీనికే మన ఓటు. నిజంగా స్వచ్ఛ భారత్ నువ్వు కూడా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా పెదమ సిరిసిల్ల పెదమకి జై. థ్యాంక్ యూ పెదమ. జాగ్రత్త, ఇది జాగ్రత్తగా ఎక్కడనే వెనక్కి పెట్టండి ప్లీజ్. రైట్, స్వచ్ఛ భారత్ పక్కన పెట్టేస్తే, ప్రపంచంలో మనం పుట్టగానే అమ్మ రూపంలో పరిచయం అవుతుంది ఓ స్త్రీ, తోబుట్టు రూపంలో పరిచయం అవుతుంది అక్కో చెల్లో, తోడుగా పరిచయం అవుతుంది స్నేహితురాలు, అండ్ జీవితంగా పరిచయం అవుతుంది భార్య. మీ ప్రతి రూపంలో మమ్మల్ని అపురూపంగా చూసుకునే ప్రతి స్త్రీకి, ప్రతి మహిళకి ఈ రవిగాడి చేస్తున్నాడు సలా. అవును కదా, యూ మేక్ అస్ కంప్లీట్. మీరున్నారు కాబట్టే ఇవాళ మగాడు పూర్తిగా అయ్యి ఏదైనా సాధించాలంటే ముందుకెళ్తున్నాడు. ఎందుకంటే వెనకాల అమ్మో, భార్యనో, చెల్లో, స్నేహితురాల రూపంగా మీరు సపోర్ట్ చేయడానికి ఉన్నారు. అందుకే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకుంటూ లెట్స్ స్టార్ట్ ఆడాల మజాక ఇన్ సిరిసిల్ల. సో పార్టిసిపెంట్స్ చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు సిరిసిల్ల అని బయట టాక్. ఇవాళ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారంట, ఎనర్జెటిక్ గా ఉన్నారంట, నేను కూడా రెడీ. గట్టిగా చెప్పడుతా. లెట్స్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. సూపర్ ఎనర్జెటిక్ పాటతో సూపర్ ఎనర్జెటిక్ ఎంట్రీ ఇచ్చేసారు. వెరీ గుడ్. మీ పేరండి? నా పేరు లత. మీరండి? మై నేమ్ ఇస్ సదర్మ. సదర్మ. మీ ఇద్దరు? మేనత మేనకోడలు. మేనత మేనకోడలు. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ది షో. మీ పేరండి? మంజుల. మంజుల గారు. స్నేహ. స్నేహ. మీ ఇద్దరు? మేనత్త మేనకోడలు. మేనత్త మేనకోడలు. ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేవుగా? సూపర్. వెరీ గుడ్. ఇక్కడ మేనత్త మేనకోడలు, ఇక్కడ మేనత్త మేనకోడలు. చూడండి ఫేస్ కూడా కలిసిపోయాయి, మ్యాచింగ్ ఉంటాయి చూస్తే. వెరీ నైస్. బట్ హార్టీ వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. ఆల్ ది బెస్ట్. తెలుసు కదా 3 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ రౌండ్, లాస్ట్ రౌండ్ మనకు సంబంధించింది. ఈ రౌండ్ ను స్టార్ట్ చేయాలంటే పరిచయాలతో మనం మొదలు పెట్టాలి. జోక్ చెప్పొచ్చు, డాన్స్ ఆడొచ్చు, పాట పాడొచ్చు, డైలాగ్ చెప్పొచ్చు, మీ ఇష్టం. ఎంటర్టైన్ చేయాలి. ఏం చేస్తున్నారు? ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. డైలాగ్ చెప్తా. డైలాగ్ రెడీ, యాక్షన్. అందాల రవితో ఆడాల మజాక పార్టిసిపెంట్. రవి రవి, ఈ ఆటలు పాటలు నాకు వద్దు రవి, ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను రవి. అందుకే చెప్పిన టాబ్లెట్ తీసుకొని రా అని. టాబ్లెట్ వేసుకోకుండా వస్తే ఇట్లా బిహేవ్ చేస్తాండి మా అత్త. అయిపోయిందా? అయిపోయింది. వాటా పరిచయం. సూపర్ పరిచయం. మేనకోడలు ఏం చేస్తుంది? డైలాగ్ చెప్తారా? రెడీ, యాక్షన్. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ తలలు తీసుకెళ్లేవాడిని. ఏం తలకాయ కూర అంటే బాగా ఇష్టం. వెరీ నైస్. వెల్కమ్ టు యూ. పరిచయాలు అయిపోయి థ్యాంక్ యూ సో మచ్. మీరండి, ఏం చేస్తారు? డైలాగ్ చెప్తారా? రెడీ, యాక్షన్. నా గురించి నువ్వు తెలుసుకొని నీ గురించి నేను తెలుసుకున్నంత టైం నాకు లేదు. అలా అని రేస్ మొదలు పెట్టావో, రేస్ లో గెలవడానికి నేను ఒక్కతే చాలు. అది ఆడాల మజాకలో గెలిచేది నేనే, విన్నర్ ని ఎప్పటికైనా, రన్నర్ ని మాత్రం కాదు. రాసుకోరా సాంబా. ఏం మాట్లాడుతున్నావు నీకన్నా తెలుసా? తెలుగు క్లారిటీ ఉందిగా? ఉంది. మొత్తం ఎపిసోడ్ ఇలానే ఉంటావా నువ్వు? అవును. సచ్చిన పో. బాగుంది, వెరీ గుడ్. మీరేం చేస్తారు? మీరు మేనత్త కదా ఈవిడికి? అవును. ఒక తండ్రి కొడుకు ఉంటాడు. మీ ఇద్దరు ఒకటే టీం, పక్కన ఉండండి. ఒక తండ్రి కొడుకు ఉంటాడు. ఒక తండ్రి కొడుకు, ఒక కొడుకు. ఏమ్రా చింటూ, ఎప్పుడు నీకు మార్క్స్ రావట్లేదు, ఎదురుంటే అమ్మాయికి చాలా వస్తున్నాయి అంటే, ఆ అమ్మాయిని చూడబట్టే నాన్న నాకు మార్క్స్ తక్కువ. ఎల్కేజీ జోక్. డైలాగ్ చెప్తా. డైలాగ్ చెప్తారా? ఇది చెప్పండి. రెడీ, యాక్షన్. ఒరే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఒరే వీరశంకర్ రెడ్డి,
నువ్వు ఇంటికి వస్తే మసాలా దోశ పెడతావు. అలా చెప్పారు, సింపుల్ గా సూపర్ గా చెప్పారు. పరిచయాలు అయిపోయాయి. ఇట్ వాజ్ అ ఫన్ పరిచయాలు. ఓకేనా? ఇప్పుడు అసలైన రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆ రౌండ్ పేరు తెలుసు కదా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. చెరో టీమ్ కి 90 సెకండ్స్ ఇస్తాము. 90 సెకండ్స్ లో నేను చెప్పిన టాపిక్ గురించి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి. ఎవరైతే బాగా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడతారో నేను కళ్ళు మూసుకొని చల్లగా గిఫ్ట్ వాళ్ళ చేత పెట్టి థ్యాంక్ యూ అని చెప్పి పోతా. ఓకేనా? ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి. స్టోరీ టెలింగ్, మీ ఇష్టం ఉన్న జానర్, అంటే లవ్ స్టోరీ కావచ్చు, ఫ్యాక్షన్ స్టోరీ కావచ్చు, రివెంజ్ స్టోరీ కావచ్చు, మీ ఇష్టం. ఒక స్టోరీ నాకు నరేట్ చేయండి. మీరే ఒక డైరెక్టర్, ఒక రైటర్ అనుకోండి. ఎవరైతే బాగా ఇంట్రెస్టింగ్ గా స్టోరీ నరేట్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్. మీతో స్టార్ట్ చేద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓపెన్ చేస్తే దట్టమైన అడవి, పాడుబడ్డ బంగ్లా, పెద్ద పెద్ద చెట్లు, గాలి దుమారా వస్తా ఉంటది. గాలికి ఆ చెట్లు ఊతనే ఉంటాయి. అందులో కాళ్ళ సప్పుడు, తెల్లని చీర, నల్లని హేరు. కట్ చేస్తే అక్కడ ఒక అందమైన అమ్మాయి మెట్లపై అలా అలా నడుస్తూ వెళ్తుంది. అందమైన అమ్మాయి నువ్వు ఎందుకు నడుస్తున్నావు? నేను అందమైన అమ్మాయి కాదా? నువ్వు అందానికే అందం నువ్వు. ఓ థ్యాంక్ యూ. ఓకే, కట్ చేస్తే అందమైన అమ్మాయి మేడపై అలా అలా నడుస్తూ వెళ్తుంది. అక్కడే సడన్ ఒక ట్విస్ట్, అది అమ్మాయి కాదు, పిల్ల రాక్షసి. ఆ రోజే ఆ ఊరికి వచ్చిన రవి కాలు పెట్టాడు. సడన్ గా చూసేసరికి ఒక మేడ బంగ్లా పైకి నడుస్తూ మెల్లగా ఎక్కాడు. కట్ చేస్తే పాపం ఆవిడ సైలెంట్ గా ఉన్నది అప్పుడు. ఓకే. కట్ చేస్తే పని మనిషి, అయ్యగారు ఇంకా తినలేదా మీరు అంటే, నేను ఈ ఆడవాళ్ళ మజాక సిరిసిల్లాల ప్రోగ్రామ్స్ చేస్తుందా, నేను ఒక 3 days అవుతుంది అని చెప్తుంది. కట్ చేస్తే నీకేమో ఎంత తొందరగా కట్ చేస్తే ఈవిడికి అని ఉంది. ఈవిడేమో కట్ చేసిన తర్వాత దాన్ని అతక పెడతలేదు, నీకు ఇవ్వట్లేదు. దేవుడా. లాస్ట్ కట్ చేస్తే క్లైమాక్స్ చెప్పమ్మా. దయ్యాలతో రొమాన్స్, అందులో రవి ఒక పెద్ద దయ్యం. ఎప్పుడన్నా ఒక్క రోజైనా మంచి స్టోరీ చెప్తారా అని చూస్తున్నా. బాగా ట్రై చేస్తారు స్టోరీ చెప్పడానికి, కానీ స్టోరీ వీక్ అయిందా స్ట్రాంగ్ అయిందా వీళ్ళు చెప్పిన తర్వాత. ఓకేనా? రెడీ? ఇప్పుడు మీ ఛాన్స్. మీ ఇష్టం ఉన్న జానర్. రెడీ? యాక్షన్. కట్ చేస్తే పాడుగాను. ఓపెన్ చేయండి ఈసారి. నిర్మానుష్యమైన రోడ్డు, ఆ రోడ్డు పై నుంచి బుల్లెట్ బండి వేసుకొని బ్లూ కలర్ ప్యాంట్ లో రెడ్ కలర్ షర్ట్ లో వస్తున్నాడు మన హీరో. వస్తూ ఉంటే అక్కడ ఒక గప్చుప్ బండి కనబడింది. ఆ గప్చుప్ బండి దగ్గర ఆగిపోయాడు. ఎదురుగా బస్ స్టాప్, రంగురంగుల చిలకలు, అటే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే ఎదురుగా స్కూటీ పై వస్తుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని చూడగానే రవి పడిపోయాడు. కట్ చేస్తే పక్క నుండి వెళ్తున్న అబ్బాయి చూసి మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. హాస్పిటల్ కి తీసుకెళ్తే అసలు మీకు ఏమైంది? టెస్ట్లకి ఇచ్చేసాడు. ఇంటికి వచ్చేసాడు. మళ్ళీ నెక్స్ట్ ఆ అబ్బాయికి ఆలోచనలు పోవట్లేదు. అక్కడ ఇంకో అందమైన జీన్స్ ప్యాంట్ షర్ట్ లో వచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే ఒక గులాబీ పువ్వు, పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ లో నుంచి ఒక గులాబీ పువ్వు తీసుకెళ్లాడు. ఐ లవ్ యూ అని చెప్పేసి ఆ అమ్మాయికి ఇచ్చేసాడు. ఇవ్వగానే ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఎందుకా అని చూస్తే ఈయన కళ్ళల్లో నుంచి, చెవుల నుంచి, ముక్కులో నుంచి, అన్నిట్లో నుంచి రక్తం వచ్చేస్తుంది. 2 liters. ఏంటా అని చెప్పేసి అందరు జనాలు గుమిగూడారు. ఆ అబ్బాయిని హాస్పిటల్లో చేర్పించేశారు. అయిపోయిందండి స్టోరీ. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. ఫస్ట్ రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. నో ప్రాబ్లం. ఫైనల్ రౌండ్ చూద్దాం మనకు రాస్తుందో లేదో, ఆ టైంలో తెలుస్తుంది. కానీ ఇప్పుడైతే మా కలర్ఫుల్ చిలక రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. ఆల్రైట్, సో సిరిసిల్లాలో ఆడాల మజాక. ఇప్పుడు సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. ఇక్కడ ఉన్న కలర్ఫుల్ చిలకల నుంచి నేను ఒక 4 సెలెక్ట్ చేస్తా. ఒక చిన్న టాస్క్ ఇస్తా. టాస్క్ చేసి మెప్పించారనుకోండి గిఫ్ట్ ఇచ్చేస్తా. అందరూ ఓకేనా? చేయడానికి రెడీయా? మీరు వచ్చేయండి. రైట్, సో 4 వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? అంజలి. అంజలి గారు. లత. లత గారు. నా పేరు చంద్రకళ. ఎక్స్ కౌన్సిలర్. ఏంటది? ఎక్స్ కౌన్సిలర్. చంద్రకళ చెప్పండి రాదు. కృష్ణవేణి. కృష్ణవేణి. తెల్ల లైన్ వరకు వాక్, అలా తిరిగి వచ్చేయండి. ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్. ఆ తర్వాత టాస్క్ మాట్లాడుకుందాం. ఓకే, రెడీ? మ్యూజిక్. ఓరగండి జిందగీని మార్చినావే, ఓరబండ బోరులోకి తోసినావే. ఓయే ఓయే గంటిమై సమ్మలాగా దొరికినావే, గంటిపేట చెరువులోన ఉంచినావే.
నడవంగా జెండా ఎత్తినట్టు ఎత్తేసిన ఇట్టా అని ఒక పాట పాడండి, ఒక మంచి పాట పాడండి. మనోహరం మహావరం మనకి అవకాశం మరలరా. పాట పాడండి అనే పాపానికి ఇట్లా భయపడతారా పోరగాన్ని? ఇప్పుడు టాస్క్ చేద్దాం. టాస్క్ ఏంటంటే, ఎప్పుడన్నా చిన్నప్పుడు మీకు కరెంట్ షాక్ తాకిందా? లేదండి. మీకు ఎప్పుడన్నా కరెంట్ షాక్ తాకింది. మీకు ఎప్పుడన్నా కరెంట్ షాక్ తాకింది. తాకింది? కరెంట్ షాక్ తాకితే ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తాం మనం? ఇప్పుడు ఏలు పెట్టండి. నేను కరెంట్ కి షాక్ ఇవ్వమంటే నేను ఆ కరెంట్ షాక్ మీకు కొడితే ఎట్లుంటది? అమ్మా అమ్మా. పెదమ్మా ఇగో ఇక్కడ ఏలు పెట్టు, సడన్ గా షాక్ కొడితే మీరు ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తారు ఇద్దాం. చెల్లెమ్మ ఇక్కడ పెట్టు, కరెంట్ షాక్ తాగితే ఎట్లాంటి ఎక్స్ప్రెషన్? వెరీ గుడ్. ఇది పిన్ని నీ ఇక్కడ పెట్టు. బాగా కొడుతున్నారు ఇలా. కరెంట్ షాక్ ఇట్లా కొడుతుందేమో. సరే, ఇప్పుడు కరెంట్ షాక్ వేరియేషన్ ప్లస్ డాన్స్ మిక్స్ చేస్తాం. నలుగురు ఒకటేసారి డాన్స్ చేస్తారు, పాట పెడతాం. నేను గట్టిగా ఒక సౌండ్ చేస్తా, గిన్నె సౌండ్ పాట మనం కొడతా, ఆ గిన్నె మీద కొడతా. మీరు ఆ సౌండ్ విని కరెంట్ షాక్ కొడుతుందని కొట్టాలి, డాన్స్ ఆపేసి. దాని తర్వాత నేను మళ్ళీ కొడతా, మళ్ళీ పాట స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మీరు డాన్స్ చేయాలి. ఎవరైతే బాగా చేస్తారో, డాన్స్ కూడా బాగా చేస్తారో వాళ్ళకే గిఫ్ట్. రెడీ? వచ్చేయండి. మ్యూజిక్. నిద్ర చాలని బద్ధకమల్లే వెళ్ళిరిచింది ఆకాశం, రాత్రి దాచిన రబ్బరు. అయ్యో ఏంది పెద్దమ్మా నువ్వు చేసింది? అట్లా కొట్టింది దానికి షాక్ ఎప్పుడన్నా? నువ్వు నాలుగేందు బయట తీస్తున్నావు? ఎక్కువ షాక్ కొడితే అదే ఉంటది రవి. ఎక్కువ షాక్ కొడితే నాలుగేళ్ళు బయటకే వస్తుంది. వామ్మో, నిజంగా సిరిసిల్లాలో నీకు ఈ ఎపిసోడ్ తర్వాత చాలా మంది ఫ్యాన్స్ అవుతారు. ఒక్కసారి మీ ఫ్యాన్స్ కోసం ఇక్కడ పట్టుకొని షాక్ కొడుతుంది, ఉంటే ఫేస్ రెడీ. సూపర్. ఇప్పుడు గిఫ్ట్ టైం. నలుగురు కూడా బాగా చేశారు, డాన్స్ వదిలేయండి, షాక్ బాగా చేశారు వీళ్ళందరూ. గిఫ్ట్ యారికి వెళ్తుందంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తాబరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే, పండు కాగిపోతాందే. గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరి గలాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాంది. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ రెడీగా ఉంది. ఫస్ట్ రౌండ్ లో మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు. థర్డ్ రౌండ్ ఇట్స్ యువర్ చాయిస్. చాలా ఈజీ. మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ గట్టిగా ఉందనుకోండి, ఈ గేమ్ ఈజీ గెలిచిపోతారు. 2 టేబుల్ టెన్నిస్ బ్యాట్స్ ఉన్నాయి, మీ ఇద్దరు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేబుల్ టెన్నిస్ బ్యాట్ ఇస్తాను. ఒక్కొక్క బాల్ ని ఇలా 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 బ్యాలెన్స్ చేసుకుంటూ ట్యాప్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఆ బాస్కెట్ లో వేసేయండి. 1 మినిట్ తర్వాత ఆ బాస్కెట్ లో ఎన్ని బాల్స్ ఉంటాయో కౌంట్ చేస్తాం. ఏ టీం అయితే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళు విన్నర్. ఫస్ట్ రౌండ్ మీరు గెలుచుకున్నారు కాబట్టి మీరు వచ్చేయండి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ.
కీలుగుర్రం కావాలి ఎత్తవా బాబా బంగారు లేడీ తెస్తవా బాబా నీకోసమేదైనా తెస్తానే పిల్ల నీపడిగితేదైనా చేస్తానే పిల్ల మాటల్లో కాదమ్మ చేతల్లో చూపిస్తానే నేను కౌంట్ చేయ మీరు ట్యాప్ చేయట్లేదు. సో ఒక బాల్ తీసేయాలి ఎందుకంటే ట్యాప్ చేయకుండా వేసారు, ఒకటి తీసేస్తున్నాం. సో ఇప్పుడు యాక్చువల్ గా 1 minute లో ఎన్ని బాల్స్ వేసారంటే 1 2 3 4 5 అంతే. టోటల్ గా 1 minute లో 5 balls. సో మీ టార్గెట్ 6 balls. కరెక్ట్ గా ట్యాప్ చేసుకుంటూ వెళ్ళి వేస్తేనే కౌంట్ చేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కీలుగుర్రం కావాలి ఎత్తవా బాబా బంగారు లేడీ తెస్తవా బాబా నీకోసమేదైనా తెస్తానే పిల్ల నువ్వడిగితేదైనా చేస్తానే పిల్ల మాటల్లో కాదమ్మ చేతల్లో చూపిస్తానే టైమ్ అప్. 1 minute లో వీళ్ళు 5 వేశారు, టార్గెట్ 6 ఇచ్చారు. వీళ్ళని వేసారో చూద్దాం. సూపర్ గా ఆడారండి మీరు. మీరు బ్యాడ్మింటన్, మీరు టేబుల్ టెన్నిస్ ఆడతారా? నేను బాస్కెట్ బాల్ నేషనల్ ఛాంపియన్. అప్పుడప్పుడు ఇలాంటివన్నీ విని కూడా గట్టిగా ఉండాలి. వెరీ గుడ్ అండి, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. సూపర్. ఫైనల్ రౌండ్ గెలిచేసుకున్నారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఫెంటాస్టిక్ ఎపిసోడ్. ఫస్ట్ రౌండ్ లో వీళ్ళు అద్భుతంగా చేశారు. సెకండ్ రౌండ్ విన్నర్ అబ్బో కరెంట్ షాక్. కరెంట్ షాక్ నిజంగా తాకితే ఇలా దారుణంగా ఉంటుందా అని తెలుసుకున్నారు కదా. ఇప్పటి వరకు కరెంట్ షాక్ తాకని వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, తాకితే ఇలా అవుతారా. సూపర్ గా చూపెట్టారండి. అండ్ ఫైనల్ రౌండ్ హోల్ అండ్ సోల్ సింగిల్ హ్యాండెడ్ గెలిపించారండి. కొంతమంది ఆడారు కానీ డాన్స్ ఆడారు, ఆ గేమ్ ఆడలేదు. బట్ వెరీ గుడ్, ఎంటర్టైన్ చేశారు ఇద్దరు కలిసి. అండ్ అందుకే థర్డ్ రౌండ్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. అందరి చేతిలో గిఫ్ట్స్. ఈటీవీలో ఎవ్రీడే సాయంత్రం 6 to 6:30 కలుసుకుందాం. రేపు కూడా ఇదే టైంలో కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బై, గుడ్ నైట్. స్కూటర్ సుబ్బారావు చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. పోకు ప్రియతమా ప్రాణం పోయే వరకు, వెళ్ళిపోకు రవి మేమున్నంత వరకు. గుర్తుపెట్టుకో, రవి కంటే బాగా ఎవడు చేయలేడు యాంకరింగ్. రవి చెప్పిందే చెయ్యు. నీ మాట నువ్వు వినకు, రవి మాట అస్సలు వినకు. ఇది ఉల్టా రవికే చెప్పింది. నేను ఒక వర్డ్ తో స్టార్ట్ చేస్తా. ఆ వర్డ్ చెప్పి మీరు ఒక కొత్త వర్డ్ ఇన్వెంట్ చేయాలి. మహిళ, ఆడాల మజాక, శక్తి, శ్రీ, స్వప్న, బిర్యానీ. అరే వా. మహిళ, శక్తి, ఆడాల మజాక.